నమస్తే. ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో ఉన్నాం. రెహమత్ నగర్ అంటే ఇక్కడ ఎక్కువగా కార్మికులు నివసిస్తుంటారు. ఇది మెయిన్ చౌరస్తా, మనం ఉన్న చౌరస్తా. నిజంగా చెప్తున్నాను, అంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, 11 సంవత్సరాలు అవుతుంది. జూబ్లీ హిల్స్ అంటే మంచి పాష్ ఏరియా అని చెప్పేసి జనాలకు ఒక బయట ఒక టాక్ ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ లోపలికి వస్తే మాత్రం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, నేను మీకు చూపిస్తాను రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఇది మెయిన్ సెంటర్ ఏరియా. ఇక్కడ రోడ్లు చూసుకుంటే మొత్తం గుంతలే. ఇక్కడికి వెళ్ళి చిన్నపిల్లలు పోతారు, ఇక్కడికి వెళ్ళి పెద్దోళ్ళు పోతారు. అంటే ట్రాన్స్పోర్ట్ ఏరియా ఇదంతా. ఇక్కడ కార్పొరేటర్గా నిలబడ్డారు సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలందరూ సిఎన్ రెడ్డి గారికి 10 సార్లు విన్నపించుకున్నా కూడా ఇప్పటి వరకు సిఎన్ రెడ్డి గారు పట్టించుకునే పరిస్థితి. సో ఇట్లా అయితే ఏమవుతుంది? ఇలా ఉంటే ప్రజలకు ఇబ్బందే కదా ఖచ్చితంగా. 10 సార్లు పోయి విన్నపించుకున్నా కూడా దాని గురించి పట్టించుకోకుంటే మీరు ఎందుకు ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరు ఆలోచిస్తారు? మరి మీరు కాకుంటే మీకే ఓట్లు వేస్తారు కదా ప్రజలు. సో మేము దాదాపుగా ప్రజలతో మాట్లాడాం. సిఎన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను పట్టించుకోవట్లేదు. సో ప్రజల నుంచి ఆ మాట మేము విన్న తర్వాత మా కైజర్ న్యూస్ తరపు నుంచి వెళ్ళి మేము మా సొంత డబ్బులతోని మేము ఇక్కడ ఈ గుంతలను పూడ్చివేయడానికి మేము సిద్ధమైనాం. సో మీరు చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా మేమే మా సొంత డబ్బులతోని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ గుంతలను పూడ్చివేస్తున్నాం. అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రజల యోగక్షేమాలే మాకు ముఖ్యం ఖచ్చితంగా. అంటే ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాలి. అక్క, ఏంటిది అసలు రెహమత్ నగర్లో రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది? అంటే కార్పొరేటర్ గారు ఏమైనా పట్టించుకుంటారా? ఇక్కడ ఎవరు పట్టించుకోరు. చూస్తాము, వేస్తాము అంటారు, ఇంటికి వస్తారు, ఓట్లు వేయి అంటారు. ఎవరు పట్టించుకోరు, చేయరు. మొత్తం డ్రైనేజీలు నిండిపోతాయి, రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. మాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్లు లేవు. మేము మున్సిపాలిటీ వాళ్ళ రోడ్ల గురించి మాట్లాడుకుంటే ఇంత అధ్వానంగా ఉన్నాయి. కనీసం ఎప్పుడైనా అధికారులు వచ్చి పర్యవేక్షించిన పరిస్థితి ఉందా? వేస్తాం, చూస్తాం అంటారు, వస్తామంటారు, మళ్ళీ రారు, చెయ్యరు, చూడరు. మేము అడిగితే ఏంది సార్ మాకు డ్రైనేజీలు ఇట్లా ఉన్నాయి, ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే చూపిస్తామమ్మా, తీపిస్తామమ్మా అంటారు, వచ్చి అడగరు, చెయ్యరు. వర్షాకాలం మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి. ఈ డ్రైనేజ్లకి డ్రైనేజ్ అంటే అయినాయి. అక్కడ ఒక ఆయనకు కాలు రెక్కలు ఇరిగినాయి. మొన్న బోడబండలేమో 2 ముసలోళ్ళు వాళ్ళు గుంతలు ఉండే, అక్కడ కూడా గుంతలే, ఆ డౌన్లో గుంతలు ఉండే, దెబ్బ తగిలింది. చేశాము, ఎవరు ఏం పట్టించుకుంటారు మేడం? ఎవరు పట్టించుకోరు. ఓట్లప్పుడే వచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజలు అవసరం లేదా? తర్వాతకి ఎవ్వరు పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు, ఎవరు రారు కూడా. వాటర్ పరిస్థితి కూడా ఏముంది, మొత్తం ఇప్పుడు బురద నీళ్ళు వస్తున్నాయి. ఆ బురద నీళ్ళు కూడా మరి నీళ్ళు వస్తున్నాయని బస్తీ లీడర్లకు ఇట్లా చెప్తే వస్తాయి అమ్మా, ఏం చేస్తాం, వస్తాం చూస్తాం, మందులు వేపిస్తాం అదంటారు, ఏది రారు. ఏం సంధిస్తున్నారు వాళ్ళు వీళ్ళు అని ఎవరు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఇంతే అవుతుంది, ఏదైనా ఇంతే అవుతుంది. ఎవరు పట్టించుకోరు, చేయరు. వస్తామమ్మా, చూస్తామమ్మా, ఇది అది అంటారు, ఓట్లు వేయమంటారు, అప్పుడే టాటా బాయ్ బాయ్ చెప్తారు, పోతారు. ప్రజలు నన్ను పట్టించుకోరు. సింపుల్గా జస్ట్ ఏంటంటే చిన్న గుంతలే కదా, కనీసం వాటికి ఇంత సిమెంట్ని వేయడానికి కూడా వాళ్ళకి బరువేనా మరి? అందుకే కదా ఇట్లున్నాయి, ఈ రోడ్లు ఉన్నాయే ఇట్లున్నాయి. ఇప్పుడు మీరే చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరే వచ్చి చూస్తున్నారు కదా మేడం. ఇంకా ఇట్లనే ఎక్కడ రోడ్లు ఇదే పరిస్థితి. ఇంకా రెహమత్ నగర్లో అయితే ఇంకా ఘోరం. మొత్తం డ్రైనేజీలు మొత్తం నిండిపోతూ ఉంటాయి. 4-5 రోజులు కంప్లైంట్ ఇస్తే వారం రోజులకు వస్తారు. వారం రోజులకు వచ్చి వాళ్ళు చేస్తారు, చేయరు. వారం రోజుల తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తే ఇక అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తారు, క్లీన్ చేసి పోతారు. ఆ వారం రోజుల దాకా ఆ గబ్బులనే పడి చావాలి, ఆ వాసనలే పీల్చుకోవాలి, రోగాలు రావాలి, హాస్పిటల్ పాలు కావాలి. మేము బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాకంతే, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాకంతే, ఎవరున్నా గంతే, ఎవరు పట్టించుకోరు. ఓట్లప్పుడే అమ్మ వస్తామమ్మా, ఇది చేస్తామమ్మా, అది రోడ్ వేస్తామమ్మా, ఇది వేస్తామమ్మా అంటారు, ఇక మళ్ళీ పట్టించుకోరు, చెయ్యరు. మనతో పాటు కైజర్ న్యూస్ ఎండి రోహన్ కులకర్ణి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు అసలు ఈ రోడ్లను ఎందుకు అంటే వాటిని ప్యాచ్ వర్క్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు, అసలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహన్ గారు, ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? రెహమత్ నగర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రవీణ్, మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. మనం మార్నింగ్ రెహమత్ నగర్లో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం కనుక్కుంటూనే ఉన్నాం. ఇక్కడ చూస్తే అందరికంటే మేజర్ వర్క్ పాట్ హోల్స్ ఉంది, అండ్ దాని మీద వాటర్ అండ్ డ్రైనేజ్. సో బేసిక్గా అందరూ చెప్పేది ఒకటే, ఇక్కడ సిఎన్ రెడ్డి గారు ఇక్కడ ముందు చూస్తే మీరు లైబ్రరీ ఉంది, డైలీ అదే రూట్ నుంచి వెళ్తుంటారు. అక్కడేమో ఉచ్చవాసన,
లైబ్రరీ పక్కన అందరు ఉచ్చబోస్తున్నారు, పక్కన వైన్ షాప్ ఉంది, చదువుకునే వాళ్ళు కూడా ఎవరొక చదువుకోలేకపోతున్నారు. ఇలాంటి ఒక కండిషన్లో ఈ రేవంత్ నగర్ సెంటర్లో ఇలా ఉంది. మీరు ఇంటర్నల్గా చూస్తే చాలా డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్లో డ్రైనేజ్ స్మెల్ వస్తుంది. అంతకుమించి మెయిన్ రోడ్లో ఇట్లాంటి పాటోల్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, సీఎన్ రెడ్డి గారు మీరు దయచేసి కూడా ప్రజల మధ్యలో రాకండి, వస్తే కొట్టేటట్టే ఉన్నారు ప్రజలు. ఈ పాటోల్ ముగించడానికి ఒక 500 రూపాయలు ఖర్చు అయింది. ఇట్లాంటిది మీరు కార్పొరేటర్ ఉండి ఈ రోడ్లో ఇంచుమించు 10-15 పాటోల్స్ ఉన్నాయి, మొత్తం 10 పాటోల్స్ ముగించాక 5,000 అవుతుంది. అంతా కూడా డబ్బులు లేవంటున్నారా? ఇందాక మీ కార్పొరేటర్ ఆఫీస్తో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఒకటే, బిల్స్ పెడుతున్నాము, వాళ్ళు బిల్స్ ఇవ్వట్లేదు అని. ఈ 5,000కి ఎంత బిల్ కావాలి మీకు? ప్రజలు నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇక్కడ సీఎన్ రెడ్డి గారు ఎన్నుకుంటే కనీసం మాకు ఎటువంటి సేవ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ప్రవీణ్, ఇప్పుడు సీఎన్ రెడ్డి గురించి పక్కన పెడదాము. ఆయన ఎన్నుకున్నాడు, 5 సంవత్సరాలు అయిపోయిన, డిసెంబర్ ఎలక్షన్స్ ఉంటాయి, గెలుస్తారో లేదో పక్కన పెట్టండి. రీసెంట్గా నవీన్ యాదవ్ పేరు ఎక్కువ వినబడుతుంది. మీరు అటు చూస్తే నవీన్ యాదవ్ గారి పోస్టర్ ఉంది. ఆ పోస్టర్స్ జిహెచ్ఎంసీలో ఇల్లీగల్. అంత పెద్ద పోస్టర్ పెట్టడానికి వీల్లేదు. అంత పెద్ద పోస్టర్ పెడితే మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి, 25,000 ఫైన్ కూడా కట్టాలి. ఈ ఏరియా నుంచి మీరు అక్కడ బోరబండ కానీ యూసఫ్గూడ వరకు వెళ్తే ప్రతి దగ్గర అదే పోస్టర్లు ఉన్నాయి. నార్మల్గా సెంటర్ మధ్యలో పోస్టర్ పెట్టాలంటే ఖచ్చితంగా దానికి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిందేనా? కంపల్సరీగా జిహెచ్ఎంసీలో ఏ బ్యానర్ అయినా పెట్టాలన్నా సరే కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అది షాప్ బయట మీరు ఈ బోర్డు కాకుండా నార్మల్గా ఇలా షాప్ బయట బోర్డు పెడతారా, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలాంటిది ఇంత పెద్ద పెట్టారు, అది కూడా పర్మిషన్ లేకుండా. వాళ్ళు అక్కడ బోర్డు పెడుతున్నారు కానీ ఇక్కడ ఇలా రోడ్డు కనిపించట్లేదు వాళ్ళకి. అంటే నార్మల్గా ఇప్పుడు రానున్న రోజుల్లో జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్సే అంటారా మరి వాళ్ళని? ఇంకో 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ కోసమే. అదే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క హోర్డింగ్ అది చూసారా ఇలా? అంటే బీఆర్ఎస్ హోర్డింగ్స్ ఉన్నాయి కానీ అపోజిషన్లో ఉండే వాళ్ళు ఎవరైనా హోర్డింగ్స్ చూసారా? లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టే అటు కాంగ్రెస్ అజరుద్దీన్ కానివ్వండి, లేకపోతే నవీన్ యాదవ్ అయినా సరే ఎలక్షన్ కోసమే. అంటే ఏం చెప్తారన్నా ఫైనల్గా? నార్మల్గా రేవంత్ నగర్ చూశారు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం తిరిగారంట మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి. ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజాప్రతినిధులకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఉండే 3 సమస్యలు చాలా ఎక్కువ. రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్. ఈ 3ని సాల్వ్ చేస్తే వాళ్ళ మనసు గెలిచినట్టే. మీరు అవి 3 సాల్వ్ చేయకుండా మరి ప్రజాప్రతినిధులతో అయ్యే అవకాశం ఉందా? అది ప్రజాప్రతినిధులతో అవ్వదు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే జూబ్లీస్లో చాలా బిజినెసెస్ ఉన్నాయి. ప్రతి బిజినెస్ వాళ్ళ బిజినెస్లో 2% CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెట్టాలి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు ఫండ్స్ కోసం. అంతేగాని వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఇల్లీగల్ బిజినెస్ నడపడం, హుక్కా పార్లర్ నడపడం, 12 అయిన తర్వాత పబ్లో నడపడం, ఇది కాదు పద్ధతి. అంటే ప్రజాప్రతినిధులు చేయలేని పని ఈరోజు మీరు చేస్తున్నారు, దానికి కారణం ఏంటి అసలు? మీరు చూసే ఉంటారు, అజిత్ అని చెప్పి ఒక మైనర్ బాయ్ని జూబ్లీహిల్స్ పోలీసులు ఎలా కొట్టి 3rd డిగ్రీ ఇచ్చారు ఒక మైనర్ బాయ్ని. అది చూసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి. బట్ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అజిత్ అనేది ఒక చిన్న కేసు, అలాంటి కేసు చాలా ఉన్నాయి. రాజకీయ నాయకులు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు చేసుకొని పోతున్నారు, వాళ్ళకి రావాల్సిన కమిషన్ కోసం చాలా దిగజారి మరి ప్రవర్తిస్తున్నారు. సో మనం ఇంతకుముందు రెహమత్ నగర్ మెయిన్ సెంటర్లో గల గలీలలో మొత్తం ఎక్కడ చూసినా కూడా గుంతలే ఉన్నాయి. అప్పుడు సీఎన్ రెడ్డి గారి గల్లీకి వచ్చాం. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రజెంట్ మనం సీఎన్ రెడ్డి గారి గల్లీలో ఉన్నాం. మీరు చూసారు అక్కడ రోడ్డు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ రోడ్ ఎట్లా ఉంది? అక్కడ గుంతల మధ్యలో రోడ్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక్కడ రోడ్లో ఎక్కడ వెతికేసారు ఒక్క గుంత కూడా లేదు. మీరు చూస్తే ఇక్కడ నుంచి అక్కడ ఒక మొత్తం క్లియర్ రోడ్. అంటే దీన్ని బట్టి ఒకటి క్లియర్గా తెలుస్తుంది, ఎవడు పవర్ ఉంటే వాళ్ళ ఇంటి ముంగట రోడ్ మంచిగా చేసుకుంటున్నాడు. ఆయనకి ఓటు వేసిన కాలనీలో రోడ్లు బాగుంటున్నాయి, ఓటు వేయని కాలనీలో వాళ్ళని శిక్షిస్తున్నాడు ఓట్లు వేయలేదని చెప్పి. సో ఇలాంటి ఒక నాయకులు ఉన్నంత వరకు మన బ్రతుకులు ఇట్లనే ఉంటాయి, అది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పటి వరకు చూపించినట్లుగా అక్కడ రెహమత్ నగర్కి సంబంధించిన ఆ పక్క 2 రోడ్లు చూపెట్టాం, ఎంత అద్మానంగా ఉన్నాయో. ఇప్పుడు సీఎన్ రెడ్డి గారు అంటే కార్పొరేటర్ గారు ఉన్న గలీకి వచ్చాం మనం. సో ఆ 2 రోడ్లకు ఈ రోడ్లకు ఎంత డిఫరెంట్ ఉందో మీరు చూడొచ్చు. నిజంగా అంటే అది పేదలు ఇల్లా మరే, అక్కడ పేదలు ఉంటారా మరి, లేకుంటే వాళ్ళు ఓట్లు వేయలేదా? సీఎన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోడ్ ఎంత మంచిగా ఉంది, ఆ రోడ్ కూడా అని చెప్పేస్తే ప్రజలు ఆయనకే ఖచ్చితంగా అంటే అర్థం చేసుకోవాలి సీఎన్ రెడ్డి గారు. సార్, అక్కడున్న ప్రజలు మీ ప్రజలే, ఇక్కడున్న ప్రజలు మీ ప్రజలే, అక్కడ ఓట్లేసింది వాళ్ళే, ఇక్కడ కూడా ఓట్లేసింది వాళ్ళే. కానీ మీరున్న గలీలో ఇంత మంచిగా రోడ్లు, పక్కన వాళ్ళు ఉన్న గలీలో అంత అద్మానంగా ఎందుకు సార్? అవి ఒకసారి ఆలోచించండి. మీకు ఓట్లేసినందుకు ప్రజలకు న్యాయం చేయండి.